వైసీపీ అధినేత వైఎస్ జగన్ దాదాపు ఏడాదిన్నర తర్వాత ప్రజల్లోకి వెళుతున్నారు. టీడీపీ నేతలను ఖండిస్తూ వైఎస్ జగన్ పలు కేసులు అరెస్టైన వైసీపీ నేతలను వెళ్లి పరామర్శిస్తున్నారు. అధినేతన పర్యటనలతో కేడర్లో జోష్ నిండుతోంది. అయితే కొందరు కార్యకర్తల అత్యుత్సాహంతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. దీంతో జగన్ పర్యటన వేళ సామాన్యుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పదుల సంఖ్యలో కార్లు, వందల సంఖ్యలో బైక్లు క్యాన్వాయ్ వస్తుండగా గంటల కొద్దీ టూర్ సాగుతోంది. తాడేపల్లి నుంచి గుంటూరుకు 6 గంటల సమయం పట్టగా తాడేపల్లి నుంచి వెస్ట్ బైపాస్ మీదుగా ఇబ్రహీంపట్నం కూడా దాదాపు అదే సమయం పట్టింది. జనాలను సమీకరిస్తున్నారా, కార్యకర్తలు స్వచ్ఛందంగా వస్తున్నారా అన్నది పక్కన పెడితే ఒకే రీతిలో మూసా పద్ధతిలో సాగుతున్న జగన్ పరామర్శ యాత్రపై తెలుగు పొలిటికల్ సర్కిల్ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక ఇదే డిబేట్పై మనతో ఈరోజు చర్చలో పాల్గొనడానికి మేడా విజయసాగర్ రెడ్డి గారు అండ్ చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి, శేఖర్ రెడ్డి గారు టీడీపీ అధికార ప్రతినిధి అండ్ నగేష్ గారు రాజకీయ విశ్లేషకులు, ముగ్గురు మనతో సిద్ధంగా ఉన్నారు. సార్ ముగ్గురికి గుడ్ మార్నింగ్ సార్. సార్ శేఖర్ రెడ్డి గారు, ముందుగా మీరు చెప్పండి, నిన్న జరిగినటువంటి యాత్ర అది పరామర్శ యాత్ర అంటారా లేక ఎలా చూస్తారు? ఏమండి, ఇప్పుడు కాదండి, 2011 నుంచి 10 నుంచి ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దురదృష్టవశాత్తు చనిపోయారు, ఆ రోజు నుంచి కూడా వీళ్ళు వెరి తలలు వేసే రకంగా ఎట్లా అంటే ఒక దుర్మార్గంగా దండయాత్రలు చేసే పరిస్థితి అండి. అంటే ఎక్కడికి వెళ్ళినా వేల మందిని పోగేసుకోవడం. సరే, వీళ్ళ మీద అభిమానంతో వచ్చారంటే అది లేదు, రకరకాల పద్ధతుల్లో జనాన్ని సేకరించడం, తర్వాత గంజాయి, మందు, డబ్బులు విచ్చలవిడిగా వెదజల్లడం, జనాలను పోగేసుకోవడం. వీళ్ళకి ఇంకొకటి అంటే వీళ్ళకున్న నాయకులు కూడా అట్టడోళ్ళండి. ఇప్పుడు వైఎస్ రాజశేఖర శిష్యులు కావచ్చు, లేదంటే జగన్మోహన్ ఈ రోజు నడిచే వ్యక్తులు కావచ్చు, అందరూ అరాచకాలకు, అన్యాయాలకు, సంఘ విద్రోహ శక్తులు లాంటి వ్యక్తులండి వీళ్ళంతా కూడా. వీళ్ళు ఎవరు సరైన రాజకీయ నాయకులు కాదండి. ఎందుకంటే మేము కూడా కడపలో ఉన్నాము, మాకు అంతా తెలుసు ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది. కడప కావచ్చు, రాయలసీమ కావచ్చు, లేదంటే కోస్తా జిల్లాల్లో అంతా వీళ్ళకి ఎట్లాంటి నేర ప్రభుత్వందో, వీళ్ళకి ఎలాంటి పద్ధతులు పాటిస్తారో అలాంటి వ్యక్తులే వీళ్ళు తోడవుతారో అలాంటి వ్యక్తులే పెట్టుకుంటారండి. మీరు ఒకసారి గమనించండి, ఈయన ముందర ఎవరన్నా భీకరంగా తిడతా ఉంటే సరదాగా నవ్వుకోవడం, తిట్టండి అని చెప్పడం, ఇట్లాంటి ఒక రకమైన ద్వేషంతో బతికే మనుషులండి వైఎస్ ఫ్యామిలీ. వైఎస్ రాజారెడ్డి గారికి కావచ్చు, రాజశేఖర్ కావచ్చు, అందరూ కూడా ఇలాంటి వ్యక్తులే, ఇలా దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్ళే. ఎట్లాంటి సార్ మధుసూదన్ రెడ్డి గారు ఒక్కసారి మాట్లాడతారు. శేఖర్ రెడ్డి గారు సార్, నగేష్ గారు మీ దగ్గరికి వస్తున్నాం సార్. మీరు ఇద్దరాగాలి, నగేష్ గారి దగ్గరికి వెళ్తున్నాం. ఇద్దరాగాలి సార్, ప్లీజ్. నగేష్ గారు రాజారెడ్డి ఇక్కడ ఎందుకు వచ్చాడు? రాజారెడ్డి ఏమన్నా ఇబ్రహీంపట్నం పోయాడా? రాజారెడ్డి ఏమన్నా గుంటూరు పోయాడా? ఇబ్రహీంపట్నం పోయాడా? దండయాత్రలు కాకుండా పరామర్శ యాత్రలు కడప అంటున్నావు, సిగ్గు జిల్లా లేకుండా రాజశేఖర్ లేకుండా ఉంటే కడపనే జిల్లా లేదు. కడపనే జిల్లా లేదు, అసలు కడపనే జిల్లా రాజశేఖర్ గారు లేకుంటే కడపనే జిల్లా లేదయ్యా. కడపలో అంటున్నావు. సార్ డిబేట్ ఒక్కొక్కరు సార్, ఒకళ్ళు కంప్లైంట్ అయిన తర్వాత ఒకళ్ళు మాట్లాడండి సార్. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్. మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు ఆపాలి ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. సార్ నగేష్ గారు మీరు చెప్పండి, గతంలో గుంటూరులో జరిగినట్టు. సార్ మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్ ప్లీజ్. సార్ మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడుతారు కానీ సార్ ప్లీజ్. సార్ ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు ఆగాలి ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు ఆగండి ప్లీజ్.
డిబేట్ లో ఉండే అంశాల గురించి మాట్లాడమని చెప్పండి సార్ ప్లీజ్. డిబేట్ లో ఉండే అంశమే మాట్లాడతాం మేము. ఏం రాజారెడ్డి డిబేట్ కూర్చోరా? రాజారెడ్డి గురించి ఎవరు శేఖర్ రెడ్డి గారు. మాట్లాడారా? రాజారెడ్డి గురించి ఎవరు మాట్లాడారు? ఈరోజు పరామర్శకు రాజారెడ్డి వచ్చారా? ఎవరి పట్టు వచ్చారా? రాజారెడ్డి గురించి వచ్చారా? సార్ ఇలా చర్చించుకుంటే ప్రజలు సార్ చూసే ప్రజలు సార్ ఎంతసేపు ఇదే సార్ గోల. సార్ ఒక నిమిషం శేఖర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం సార్. నాన్నగారు వాళ్ళని మ్యూట్ చేయండి, వాళ్ళని మ్యూట్ చేయండి, ఎందుకు మీట్ చేసేది? మమ్మల్ని మాట్లాడివ్వండి. అధిక వాళ్ళని మాత్రం మాట్లాడమని మీట్ చేయాలా? మత్సూర్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్. వేయడం నేర్చుకో. పొద్దున్నే ఇంటర్లేసి బీపీకి మత్సూర్ రెడ్డి గారు నీకు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నావు. మత్సూర్ రెడ్డి గారు ప్లీజ్ శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ కామ్ డౌన్ నీకు తెలుసా? శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ కామ్ డౌన్ ఎందుకు తెలుసయ్యా నీకు? ఏం తెలుసు? ప్రపంచ మేధావి నువ్వు, ప్రపంచ మేధావి. శేఖర్ రెడ్డి గారు పాయింట్ రండి ప్లీజ్. చంద్రబాబు నాయుడు విశ్వ మేధావి. అన్ని మీకే తెలుసు, అన్ని మీకే తెలుసు. శేఖర్ రెడ్డి గారు. మాకు మేము మాట్లాడతాం. మత్సూర్ రెడ్డి గారు ప్లీజ్ మత్సూర్ రెడ్డి గారు సార్ సార్ ప్లీజ్ టాపిక్ లోకి రండి సార్. ప్రజలకి నిజాలు తెలియాలి సార్ ప్లీజ్. మీరు ఇట్లా ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే ఏం ఉపయోగండి సార్. సార్ నాన్నగారు సార్ ఎవరు ఏం మాట్లాడాలో నిర్ణయించాల్సిన మధుసూదన్ రెడ్డి కాదు సార్. మత్సూర్ రెడ్డి గారు సార్ మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడుతారు కానీ ఆయన సైలెంట్ గా ఉంటారు ప్లీజ్. మేము కూడా పెద్ద రాజకీయ నాయకులమే. ఈ తిట్ట బచ్చాలు మాట్లాడి ఇదే పరిస్థితిలో మేము లేం. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది మాకు. శేఖర్ రెడ్డి గారు పాయింట్ రండి. శేఖర్ రెడ్డి గారు ఎవరు బచ్చ ఎవరు ఏమైనా తెలుసు కానీ ఎవరు బచ్చ ఎవరు బచ్చ మత్సూర్ రెడ్డి గారు ప్లీజ్. ఎవరు బచ్చ ఎవరు నృత్య తెలుసు కానీ నీ బచ్చ మాటకి వద్దురా స్వామి. బచ్చాలు పప్పులు చెప్తాం నువ్వు నీ బచ్చ మాట్లాడొద్దు. శేఖర్ రెడ్డి గారు బచ్చ మాట్లాడొద్దు. ఎవరు బచ్చారు ఎవరు నృత్యాలు తెలుసు సార్ ప్లీజ్. డిబేట్ విషయాన్ని మాట్లాడంటున్నా. డిబేట్ విషయాలు మాట్లాడండి. నీతి నిజాయితీగా సార్ శేఖర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి ఒకసారి వినాలి సార్. నేను చెప్పేది వినాలి శేఖర్ రెడ్డి గారు. మనం డిబేట్ లోకి రండి సార్ ప్లీజ్. మధుసూదన్ రెడ్డి గారు మీరు కామ్ గా ఉండాలి. ఆయన కంప్లీట్ అయిన తర్వాత మీరు స్టార్ట్ చేద్దరు కానీ. నాన్నగారు మీరు నాకు అవకాశం ఇచ్చారు, ఇచ్చిన వెంటనే నన్ను మాట్లాడించాలి. మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్ సార్ మీ టైం వచ్చినప్పుడు సార్ మీ టైం వచ్చినప్పుడు మీ అభిప్రాయం తెలియజేద్దరు కానీ. మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండాలి. ఆయన టైం వచ్చినప్పుడు ఆయన మాట్లాడండి. రైట్ సార్ నేను చెప్తున్నా సార్. శేఖర్ రెడ్డి గారు చెప్పండి సార్. మధుసూదన్ రెడ్డి గారు మీ టైం వచ్చినప్పుడు మీరు మీ అభిప్రాయాన్ని పూర్తిగా తెలియజేయండి సార్. శేఖర్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి సార్. ఏమండి ఎవరైనా ఒక వ్యక్తి చేసే పనులు వాళ్ళ మెంటాలిటీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టే ఉంటాయండి. అందుకే నేను బ్యాక్గ్రౌండ్ చెప్పా, వాళ్ళ మెంటాలిటీ చెప్పా. ఇది నేర ప్రవృత్తి గల ఫ్యామిలీ, దారుణమైన పరిస్థితుల్లో దారుణంగా హత్యారాజకీయాలు చేసి ముందుకు వచ్చిన ఫ్యామిలీ. ఇలాంటి ఫ్యామిలీ ఒకటే చెప్తున్నా, పరామర్శ యాత్ర పోయిన వ్యక్తి పూలు తెలుసుకోవడము, తర్వాత బైకుల్లో విన్యాసాలు చేయించడము, తర్వాత వారి చుట్టుపక్కల ఉన్న కార్యకర్తలు నాయకుల్లో గంటలు ఎండలో నిలబెట్టడము, వాళ్ళు చనిపోవడము ఏంటంటే ఇది పరామర్శ యాత్ర లేదా దౌర్జన్య యాత్ర లేదా దండయాత్ర? ఇది దేన్ని ఏమంటారంటే మీరే చెప్పండి. ఇప్పుడు మొన్న గుంటూరుకి వెళ్ళాడు, అంబటి రాబాబు ఇంటికి వెళ్ళాడు, అక్కడ తొడదక్కాడు, రకరకాలుగా మాట్లాడాడు, అందరినీ బెదిరించాడు. మళ్ళా నేను జోగి రమేష్ ఇంటికి వెళ్ళాడు, అట్లాగే ప్రవర్తిస్తున్నారు. దీన్ని ఏమనాలండి? ఇంత దారుణంగా వీళ్ళు రెచ్చగొడుతుంటే ప్రభుత్వాన్ని, ఈ మాదిరి అరాచకంగా ప్రవర్తిస్తుంటే దీన్ని ఏమంటారండి? దీని అరాచకం అంటారా? దీని దుర్మార్గం అంటారా? ఇలాంటి ఫ్యామిలీ కాబట్టి వీళ్ళు హత్యా రాజకీయాల్లో మునిగి తెలుస్తున్నారు కాబట్టి ఇలా అందరినీ ప్రేరేపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కుల రాజకీయాలు ప్రేరేపిస్తున్నాడు, కుల కుంపట్లు రగిలిస్తున్నాడు, సామాజిక వర్గాల మధ్య గలాడ పెడుతున్నాడు. శేఖర్ రెడ్డి మళ్ళీ మీ దగ్గరకు వస్తాం ఒక నిమిషం సార్. శేఖర్ రెడ్డి గారు సార్, శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం మళ్ళీ మీ దగ్గరకు వస్తాం సార్. నేను ఒకటే అడుగుతున్నా సార్, ఒక్క మాట నేను ఒకటే అడుగుతున్నా. ఈ రోజు జోగి రమేష్ పరామర్శించాము, ఆ దాంట్లో భాగంగా ఇద్దరు చనిపోయారు. ఆ ఇద్దరి లెక్కలు వెళ్తావా లేదా? లేదు వాళ్ళకు ₹1 కోటి ఎస్టిమేషన్ ఇస్తారా లేదా? మీరు మాకు సమాధానం చెప్పాలా? తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం, ₹1 కోటి ఎస్టిమేషన్ గా వాళ్ళకి చెల్లించాలి. అట్లాగే వాళ్ళ ఇంటికి వెళ్ళి వారిని కూడా పరామర్శించాలి. ఈ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డికి ప్రేమ అనేది ఉంటే, కార్యకర్తలు అంటే, బడుగు బలహీన వర్గాలంటే ప్రేమ ఉంటే వాళ్ళ ఇంటికి ఈ రోజు వెళ్ళాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. రైట్ సార్. నగేష్ గారు నిన్న జరిగిన గుంటూరు యాత్ర కానీ నిన్న జరిగిన ఇబ్రహీంపట్నం యాత్ర కానీ మీ యాజ్ ఏ రాజకీయ విశ్లేషకులుగా ఎలా చూస్తారు సార్? అసలు ఈ యాత్రలు ఎందుకు జరిగాయండి? అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు
ఈ 2 ఏళ్ల మీద దాడి చేశారు కాబట్టి రైట్ సార్. జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్ళాడు. రైట్. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సహజమైన లక్షణం ఏంటంటే ప్రతి పరామర్శని ఒక రాజకీయ యాత్రగా మలచడంలో ఆయన సిద్ధహస్తుడు. అది 2010 9 నుంచి చూస్తూనే ఉన్నాం. రైట్ సార్. సో ఇప్పుడు ఇలా జరుగుతున్నప్పుడు ప్రతి దాన్ని రాజకీయంగా మార్చుకోవాలని చూస్తూ ఉన్నారు. అసలు ఈ యాత్రే తప్పు అన్నప్పుడు అసలు దాడి చేసింది ఎవరు? అటు జోగి రమేష్ ఇంటి మీద కానీ, ఇటు అంబటి రాంబాబు ఇంటి మీద కానీ టీడీపీ నాయకులు దాడి చేశారు కదా. అది ఖండించాలి కదా మొదట. రైట్. అది ఖండించిన తర్వాతే ఈ యాత్ర ఎందుకు జరిగింది అనేది ప్రశ్నించాలి. ఇక 5 గంటలు సాగింది, 6 గంటలు సాగిందంటే ఈ రాష్ట్రంలో అవునన్నా కాదన్నా, ఏ పార్టీ వాళ్ళు ఒప్పుకున్నా, ఏ పార్టీ వాళ్ళు ఒప్పుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి క్రౌడ్ పుల్లర్, అది డౌట్ లేదు. ఎందుకంటే ఒక 2 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి కోసం చాలా మంది కార్యకర్తలు వెయిట్ చేస్తున్నారు రోడ్డు మీద వస్తాడని. వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు. సో జగన్మోహన్ రెడ్డి సహజంగా వస్తే కొంతమంది వస్తారు, కొంతమంది వాళ్ళు క్రోడీకరించవచ్చు కూడా, జగన్మోహన్ రెడ్డి వస్తానని ప్రచారం చేయవచ్చు. సో వస్తే ఏంటి, ర్యాలీగా వెళ్తే ఏంటి, తప్పే ఉంది ఇందులో? ఒక రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన 40% ఓటు గలనటువంటి ఒక రాజకీయ పార్టీ నాయకుడు రోడ్డు మీదకి వస్తే అతని కార్యకర్తలు, అతని అనుచరులు వస్తారు, ర్యాలీగా వెళ్ళాడు. ఇందులో తప్పే ఉంది? ఇందులో నాకేం తప్పు అనిపించట్లే. ఒకవేళ అందులో ఏదైనా తప్పు ఉంటే అధికార పార్టీ, అదే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇదేదో దౌర్జన్య యాత్ర, దండయాత్ర అంటున్నారు కదా. దౌర్జన్య యాత్ర అయినప్పుడు, దండయాత్ర అయినప్పుడు పోలీసులు, ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ దౌర్జన్యం చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి, దండయాత్ర చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఫస్ట్ వన్. అదేవిధంగా ఈ జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని, అదేవిధంగా అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి ఇప్పటి వరకు. అదేవిధంగా ఇందాక టీడీపీ నాయకులు ఆయన మాట్లాడుతూ అన్నారు, ఈ రాష్ట్రంలో గంజాయి అది సప్లై చేసి వాళ్ళని తీసుకొచ్చారని అంటున్నారు. ఓకే, మరి గంజాయిని పోలీసులు పట్టుకోకుండా ఏం చేస్తున్నారు? గంజాయి తీసుకొచ్చి పట్టుకోకుండా ఏం చేస్తారు? అంటే ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, ఈ డిబేట్ స్టార్టింగ్ లోనే మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు కానీ, శేఖర్ రెడ్డి గారు కానీ, వాళ్ళు రాజకీయంగా ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవాలి, అరుచుకోవాలి, కేకలు వేసుకోవాలి, విమర్శించుకోవాలనే ధోరణిలో ఉన్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు చేయాలని అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ లేదు. సార్ మధుసూదన్ రెడ్డి గారు, నాని గారు సార్ చెప్పండి సార్. మీకు ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకి రైట్ సార్, గుడ్ మార్నింగ్. అదేవిధంగా వైకే టీవీ యాజమాన్యానికి వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలకి గుడ్ మార్నింగ్. ముందుగా మన నరేష్ గారికి నా నమస్కారం. ఎందుకంటే ఇప్పుడు నరేష్ గారు ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. నేను టీడీపీకి శేఖర్ రెడ్డి గారు ప్లీజ్, శేఖర్ రెడ్డి గారు కంప్లీట్ చేయండి. ఇంకొక ఆయన శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. కాబట్టి ఇప్పుడు నా మాట కూడా రెఫరెండం కాదు. నా మాట, నేను మాట్లాడే మాట, నేను రాజకీయవాదిని, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తని. నా మాట రెఫరెండం కాదు. ఇప్పుడు ఏ విధంగా విశ్లేషకులు మాట్లాడారో చాలా పరిపూర్ణమైనటువంటి అవగాహనతో మాట్లాడినటువంటి విషయం. ఎవరైనా సరే సామాన్యుడికి, పామరుడికి కూడా అర్థమయ్యే రీతిలో ఆయన చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఎందుకంటే నా కోసం జగన్మోహన్ రెడ్డి ఆయన పొగడ, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విమర్శించాడు, ఈ విధంగా చేస్తే తప్పే ఉంటుంది అని చెప్పని. కానీ వీళ్ళు ఒకటే అడుగుతున్నాను సార్, నేను ఈ పాదయాత్రలు, ఓదాయాత్రలు అంటున్నారు, వీళ్ళకి ఎందుకు భయం? తెలుగుదేశం పార్టీకి ఎందుకు భయం? ఓదార్పు యాత్ర చేశారు, ఓదార్చుకోలేదా? ఇప్పుడు మన కుటుంబంలో ఎవరైనా సరే ఒక సభ్యుడు ఏదైనా సరే జ్వరమో, లేకుంటే ఇంకేదైనా రోగంతో బాధపడ్డో, లేకుంటే ఇంకేదైనా అవస్థతో బాధపడ్డో ఏదైనా జరిగితే కుటుంబంలో, ఆ కుటుంబాన్ని ఒక సాటి మనిషిగా, ఒక సమాజంలో ఉన్నటువంటి వ్యక్తిగా పరామర్శనేటువంటిది గత ఎన్నో ఒక మనిషిగా వచ్చేది కదా. కనీసం జంతువులు కూడా ఒకదానికొకటికి చూసుకుంటాయి కదా. ఇది తప్పేంటి అంటున్నా, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేంటి అని. అన్యాయంగా, అక్రమంగా మీరు రాంబాబు ఇల్లుని ఏ విధంగా పగలగొట్టారు, అదేవిధంగా జోగి రమేష్ గారి ఇంటి పైన ఏ విధంగా బాంబులు వేశారు, పెట్రోల్ బాంబులు వేశారు. అసలు జోగి రమేష్ మీద ఇంటికి మీద పెట్రోల్ బాంబులు వేయాల్సిన అవసరం ఏమొచ్చిందో నాకు అర్థం కాదు. మీరు ఏదైనా సరే తప్పు చేసుకుంటే జోగి రమేష్ గారు కానీ, అంబటి రాంబాబు కానీ, చట్టం మీ చేతిలో ఉంది, పోలీసులు మీ చేతిలో ఉన్నాయి, వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి, పరిపూర్ణంగా అమలు చేసేటువంటి పరిస్థితి మీ చేతిలో ఉంది. మీరు చట్టపరంగా, న్యాయపరంగా, ధర్మపరంగా మీరు పోండి. ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఎవరు ఏ స్టేట్లో కానీ అబ్జెక్షన్ చెప్పవు. నీతి నిజాయితీగా మీరు రాజ్యపాలన చేస్తే ఈ రోజు ఎంత దారుణంగా వైకే టీవీలో మీరంతా చూడలేదు సార్? మీ వైకే టీవీలో కథనాలు రాలేదా? జోగి రమేష్ మీద ఏ విధంగా బాంబులు వేస్తున్నారు, ఇంటి మీద ఏ విధంగా కర్రలు తీసుకొస్తున్నారు, ఏ విధంగా రాళ్ళు నవ్వుతున్నారు, ఆడవాళ్ళు మహిళలు సైతం రాళ్ళు నవ్వుతున్నారు. రౌడీల మాదిరిగా
తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మహిళా కార్యకర్తలు, మహిళా నాయకులు రౌడీల మాదిరిగా, వీధి రౌడీల మాదిరిగా రౌడీలు ఉన్నటువంటి మహిళా కార్యకర్తలు పెట్టుకున్నటువంటి ఆ పార్టీ ఎంత అఘోరమైనటువంటి పార్టీ, అన్యాయమైనటువంటి పార్టీ అంటే దీన్ని అందరూ చెప్పాలి. మీరు ఒకటి చెప్పండి సార్, పోలీసులు సాక్షిగా ఎంత దౌర్జన్యం జరిగింది. ఇంత దౌర్జన్యం జరిగితే ఈ దౌర్జన్యాన్ని ఒక నాయకుడు పరామర్శించాల్సిన అవసరం లేదా? మీ నాయకులు మాదిరిగా కాదు మా నాయకుడు. మాకు ఒక కుటుంబం లాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే. కార్యకర్త నుంచి నాయకుడు అదే జగన్మోహన్ రెడ్డి వరకు మేమందరం కూడా కుటుంబ సభ్యులమే. మా కుటుంబంలో ఎవరికి అన్యాయం జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి నుంచి పరామర్శించేటువంటిది ఆనవాయితీ మాకు. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో రాజశేఖర్ గారు చనిపోయిన గుండు మరణానికి తట్టుకోలేక మరణించినటువంటి అందరినీ కూడా పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మాకు కొత్త కాదు, ఇది మాకు మా పార్టీ నైజం ఇది. అటువంటి పరిస్థితుల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్రని ఇది ఈ విధంగా విమర్శించడం అనేటువంటి అన్యాయము, అక్రమం అంటున్నాం. ఏం చెప్తాడు? ఏం దండయాత్రనా, దౌర్జన్య యాత్రనా, పోరు యాత్రనా అని చెప్పి. నీతి లేని రాజకీయ నాయకులకి ఇది దండయాత్రే, నిజాయితీ లేని రాజకీయ నాయకులకి ఇది దౌర్జన్య యాత్రే. మీలాంటి అక్రమార్కులకు అన్యాయాలు నడిపేటువంటి రాజ్యపాలన చేసేటువంటి చంద్రబాబు, పవన్ లాంటి, లోకేష్ లాంటి నాయకులకి ఇది స్వైర విహార యాత్రే జగన్మోహన్ రెడ్డి గారు చేసేది. ఈ స్వైర విహార యాత్ర ఆపడానికి ఏ తెలుగుదేశం నాయకుడు కానీ, ఏ చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీరు పడదు అంటున్నాను. మీ ద్వారా తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి జనాల్లో పుట్టినటువంటి వ్యక్తి. అసలు జగన్ అనేటువంటి మాటే జగన్ వచ్చి ఒక శంఖారావం జగన్ అనేటువంటి మాట. ఆ శంఖారావాన్ని మీరు ఆపలేరు, జనాలను మీరు దూరం చేయలేరు. జగన్మోహన్ రెడ్డికి మీరు రూట్లు మార్చినా, లేకుంటే హెలికాప్టర్లో పొమ్మన్నా, ఇంకొక పని చేసినా సరే జనాలు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి యాత్రకు రావడం అనేటువంటిది సంతోషిస్తుంది. అది జరుగుతుంది. మీరు ఎన్ని అడ్డుకట్లు పెట్టినా, ఎంతమందిని అడ్డంకులు వేసినా, ఎంతమంది కార్యకర్తల మీద కేసులు పెట్టినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఎంతమంది నాయకుల మీద దాడి చేసినా, ఎన్ని కుటుంబాల్ని అరాచకం చేసినా, ఎంతమంది చంపినా జగన్మోహన్ రెడ్డికి జనాల నుంచి దూరం చేయలేదు. ఈ పాదయాత్రల ద్వారా, ఈ యొక్క ఓదార్పు యాత్రల ద్వారా మీకు సుస్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే గుంటూరు జరిగినటువంటి అంబటి రాంబాబు గారి ఇంటికి పోయినప్పుడు కానీ, ఇప్పుడు ఇబ్రహీం పట్నం రమేష్ గారి ఇంటికి పోయినప్పుడు కానీ, ఈ జన సమూహం, వచ్చిన జనం, కార్యకర్తలు ఉన్నటువంటి ఉత్సాహం, కార్యకర్తలు ఉన్నటువంటి ఆ పటిమ చూస్తే మీకు అర్థమైపోయింది, మీకు భయం పుట్టింది. ఈ భయాన్ని మీరు మళ్ళా మార్చడానికి ప్రయత్నం చేయండి దయచేసి. సార్ శేఖర్ రెడ్డి గారు చెప్పండి. మత్స్యనారాయణ రెడ్డి గారు సార్ శేఖర్ రెడ్డి గారు చెప్పండి. ఎవరికి భయం పుట్టిందో క్లియర్ గా వివరిస్తా. ఈరోజు కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత నగేష్ గారు మాట్లాడిన మాటలకు, అట్లాగే మసూరెడ్డి గారు మాట్లాడిన మాటలకు సమాధానం చెప్తా. కానీ దయచేసి టైం ఇవ్వండి. ఇప్పుడు ఆయన నగేష్ గారు ఆయన పరిశీలకులు, ఇండిపెండెంట్ బాడీ నుంచి వచ్చాడు. ఆయన సమాధానం చెప్పండి. మాట్లాడానా? నువ్వు మాట్లాడేప్పుడు మాట్లాడానా? ఏం మాట్లాడేటివి నిజాలు, మీరు మాట్లాడేది అబద్ధాలు. నేను మాట్లాడిన దాంట్లో ఏం అబద్ధం తప్పలేదు. కామన్ సెన్స్. వైసీపీ నాయకులు లేదంటే, వైసీపీ నాయకులు లేని కామన్ సెన్స్. శేఖర్ రెడ్డి గారు తెలుగుదేశం వాళ్ళు మీరు ప్లీజ్. మీ నాయకుడికి సంఖ్య లేదు. శేఖర్ రెడ్డి గారు టాపిక్ లో రండి ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు అతను మాట్లాడమని మాట్లాడా? మత్స్యనారాయణ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్. మత్స్యనారాయణ రెడ్డి గారు అటు కంప్లీట్ చేయని ప్లీజ్. రైట్ సార్, శేఖర్ రెడ్డి గారు టాపిక్ లో రండి. రైట్, మీ వాదనలు బయట వినిపించండి. సార్ శేఖర్ రెడ్డి గారు టాపిక్ లో రండి. రైట్ బదులు చెప్పానండి. రైట్ మాకు ఓకే సార్. మాత్రమే బదులు చెప్పాను. సార్ ఓకే మత్స్యనారాయణ రెడ్డి ప్లీజ్ ఒక్క నిమిషం. లేదంటే మీకు బదులు చెప్పాను. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు టాపిక్ లోకి రండి ప్లీజ్. తెలుగుదేశానికి సెన్స్ లేదని చెప్తున్నా. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. కామన్ సెన్స్ లేదని చెప్పిన మత్స్యనారాయణ రెడ్డి గారు ప్లీజ్ సార్ కంప్లీట్ చేయనివ్వండి సార్ ప్లీజ్. సార్ మత్స్యనారాయణ రెడ్డి గారు కంప్లీట్ చేయనివ్వండి ప్లీజ్. సబ్జెక్ట్ మాట్లాడండి సార్. నేను సబ్జెక్ట్ మాట్లాడండి. శేఖర్ రెడ్డి గారు టాపిక్ లోకి రండి ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ టాపిక్ లోకి రండి ప్లీజ్. నేను ఒకటే చెప్తున్నా, చెప్పండి. నేను మాట్లాడుతున్న దయచేసి ఎవరు ఇబ్బంది పెట్టినా ఇది కరెక్ట్ కాదు. మత్స్యనారాయణ రెడ్డి గారు ప్లీజ్ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడుతురు కానీ దయచేసి వినండి. లేదు వాళ్ళు మ్యూట్ లో పెట్టండి, నేను మాట్లాడతా. సార్ శేఖర్ రెడ్డి గారు చెప్పండి. రైట్, అందరినీ మ్యూట్ లో పెట్టి మీరు పరిపాలిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరినీ మ్యూట్ లో పెట్టేస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోతాడు. సార్ మత్స్యనారాయణ రెడ్డి గారు ప్లీజ్.
ఇలా మధుసూదన్ రెడ్డి, పార్టీల నుంచి వేరే పనే లేదు. ఎవరు మాట్లాడినా మ్యూట్లో పెట్టాలి. ఏ కార్యకర్త మాట్లాడినా మీ దౌర్జన్యాల గురించి మాట్లాడితే మ్యూట్లో పెట్టాలి. మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్ సార్, ప్లీజ్ ఆగాలి. మ్యూట్ పాలసీ పథకం బాగుంది. ఇష్టంగా మాట్లాడతావు. అదేనండి, రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా మ్యూట్లో పెట్టాలి. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. అదే వయసులో మీరు ఉన్నారు, మ్యూట్లో పెట్టాలి. జగన్మోహన్ పదవి ఇస్తానులే, డోంట్ వరీ. పదవి ఇస్తానులే జగన్మోహన్ రెడ్డి, డోంట్ వరీ. వెయిట్ చేయి, ఓపిక పట్టు, మనం మాట్లాడి. నా పదవి గురించి ఎందుకబ్బా? నాకు పదవి కోసం మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్ సార్. నీకేం పదవి? మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్. చంద్రబాబు మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు ఆగండి సార్. సార్ మీ టైం సార్ మీ సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడుదురు సార్. సార్ మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. సార్ ఆయన కంప్లీట్ అయితే శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు మీరు టాపిక్ లోకి రండి ప్లీజ్. మీరు టాపిక్ లోకి రండి. ఏం చెప్పమంటారండి? ఇలా అడ్డపడి మాట్లాడుతాడు, ఏం చెప్పమంటారు? సార్ సార్ మీరు కంటిన్యూ చేయండి. మీరు కంటిన్యూ చేయండి సార్. సార్ మీరు కంటిన్యూ చేయండి సార్. వద్దు, పర్సనల్ దోషం వద్దు సార్. మీరు కంటిన్యూ చేయండి సార్. చెప్పండి. ఏమండి, ఈ రోజు వీళ్ళు చేస్తున్న పరామర్శ యాత్రలు దేని వల్ల వచ్చాయి? మేము దాడి చేస్తేనే వచ్చాయని నగేష్ గారు అంటున్నారు. నేను సింపుల్ క్వశ్చన్స్ కొన్ని అడుగుతా. రైట్ సార్. భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతిలో పాశ్చాత్తాప హోమాలు చేస్తున్నాం, తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు పాపాలు చేశారు, స్వామిని ఆడిపోసుకున్నారని చెప్పి పాశ్చాత్తాప హోమాలు చేస్తున్నామని చెప్పి భారీ కటౌట్ పెట్టారు తిరుపతిలో. దాంట్లో ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారిని, తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు పెట్టారు, తీవ్రంగా విమర్శించి రాశారు. ఇట్లా పరామర్శ యాత్రకి ఏం సార్ ఒక్క నిమిషం సార్. మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్ సార్. మధుసూదన్ రెడ్డి గారు సార్ కంప్లీట్ చేయండి సార్. అతను శేఖర్ రెడ్డి గారు కంప్లీట్ చేసిన తర్వాత వరకు చెప్తురు కానీ ప్లీజ్. మాట్లాడి నన్ను సార్ శేఖర్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు నగేష్ గారు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ చెప్పొద్దా? నగేష్ గారు ఏమంటున్నారు? మీరు దాడి చేశారు కాబట్టి జగన్మోహన్ బయటకు వచ్చా అన్నారు. మరి ఎందుకు ఏం జరిగాయి చెప్పాల్సిన అవసరం లేదా? రైట్ ప్లీజ్ సార్ చెప్పండి చదువుకో సార్. ప్లీజ్ సార్ ప్లీజ్ టాపిక్ లోకి రండి. శేఖర్ రెడ్డి గారు టాపిక్ లోకి ప్లీజ్. నువ్వు చదువుకున్నావా? సార్ శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ టాపిక్ లోకి రండి ప్లీజ్ సార్. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. అధికారులు చదువుకోవచ్చావు. మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్ ఆగాలి సార్. మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్. మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి సార్ ప్లీజ్. గాలిబండ్లో కాదు సార్, గాలిబండ్లో చదువుకోవాలా, అమెరికా చదువుకోవచ్చాం. నిజానినా మేమంతా? నువ్వే శేఖర్ రెడ్డి గారు టాపిక్ లోకి రండి. నువ్వు చదువుకున్నావు, మేము చదువుకున్నాం. నేర్చుకోరు. శేఖర్ రెడ్డి గారు వ్యక్తులం కాదు. మధుసూదన్ రెడ్డి గారు మీరు ఆగాలి. మధుసూదన్ రెడ్డి గారు ఏం చేసావో ఏం చదివావో ఏం చదివారో చూసుకో. జగన్మోహన్ కూడా మాట్లాడారు మమ్మల్ని. ఏం చేశారో చూసుకో, ఏం చదివారో చూసుకోయా. ఎదురు ఏం చదివారో చూసుకో సార్. సార్ మీరు యారైనా సరే నీ జగన్మోహన్ రమ్మని తెలుసుకుందాం సార్. సార్ ప్రజలు చూస్తున్నారు సార్ ప్లీజ్. ఎవరు బచ్చాలు? సార్ ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు ఎందుకు డిబేట్లకు పిలుస్తారు? విలువలు పోతాయి. మేమంతా బచ్చాలంట. మధుసూదన్ రెడ్డి గారు మనకి వాళ్ళ బచ్చాలు ప్లీజ్. మధుసూదన్ రెడ్డి గారు ఆగాలి ప్లీజ్ సార్. మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్. పాటించని ఇటువంటి నిష్కృష్టమైనటువంటి నాయకులు శేఖర్ రెడ్డి గారు పిలవద్దు. సమన్వయం పాటించని శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. శేఖర్ రెడ్డి ఒక్క నిమిషం ఆగండి. వాళ్ళంతా ఇంతే సార్ ప్లీజ్. మీ పీసం అరుస్తాం, మీ పీసం అరిచే మొగోళ్ళం మేము. నీ రకరకాల భయపడాలని కాదు, నువ్వు తెలుసుకో. సార్ శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ టాపిక్ లోకి రండి. శేఖర్ రెడ్డి గారు టాపిక్ లోకి రండి. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. మధుసూదన్ రెడ్డి గారు వినాలి ప్లీజ్. మధుసూదన్ రెడ్డి గారు ఒక మహిళని గర్భం చేసి
సార్ ఒక్కసారి నేను మాట్లాడొచ్చా? మధుసూదన్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, నేను ఒకసారి మాట్లాడొచ్చా? మధుసూదన్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి నగేష్ గారు చెప్పండి. నగేష్ గారు చెప్పండి సార్, నేను ఒకసారి మాట్లాడొచ్చా? సార్ చెప్పండి సార్ మీ సార్ ఇద్దరికి సార్ సభ్యులు మధుసూదన్ రెడ్డి గారికి శేఖర్ రెడ్డి గారు సార్ ఇద్దరికి ఒక విషయం సార్, మీ సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి సార్, మధ్యలో ఇంటర్ఫీర్ అవ్వద్దు సార్ ప్లీజ్. మీకు సమయం ఉంది, మీ సమయంలో మీరు మాట్లాడండి. శేఖర్ రెడ్డి గారు మీకు కూడా మీ సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. రైట్ సార్. సార్ సార్ నేను మాట్లాడొచ్చా నాని గారు? ఒక్క నిమిషం నగేష్ గారు చెప్తున్నారు సార్. శేఖర్ రెడ్డి గారు ఒకసారి ఒక్క నిమిషం, నేను జస్ట్ 30 seconds నాకు మధుసూదన్ రెడ్డి గారు సార్, నేను ఒక్క 30 seconds మాట్లాడు. 30 seconds ఎక్కువసేపు కాదు సార్. ఇప్పుడు మీరిద్దరు మాట్లాడుతున్నారు, గౌరవ సభ్యులు నా తోటి ఉన్న సభ్యులు ఇద్దరు మాట్లాడేదాన్ని బట్టి చూస్తుంటే రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. రైట్ సార్. అసలు సబ్జెక్ట్ తప్ప మిగిలిన వ్యక్తిగత విషయాలు అటు ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు, కానీ వ్యక్తిగత విషయాలు, పార్టీ విషయాలు, నాయకులు గొప్పతనాలు, వాళ్ళ దౌర్జన్యాలు, వేడ దౌర్జన్యాలు తప్ప ప్రజల కోసం మాట్లాడరు మీరు ఎవరును. అసలు ప్రజలు మీకు సంబంధాలు లేవా? నేను మాట్లాడేది కదా, నేను ఇప్పుడు సార్ శేఖర్ రెడ్డి గారు, నేను ఇప్పుడు మాట్లాడలేదు కదా, నేను ఇన్వాల్వ్ అవ్వను. నేను అడిగిన దానికి మీరు ఒక్కసారి సమాధానం చెప్పండి. ఇప్పుడు ప్రజల కోసం మాట్లాడండి, సబ్జెక్ట్ కోసం మాట్లాడండి. మధుసూదన్ రెడ్డి గారు దయచేసి శేఖర్ రెడ్డి గారు మాట్లాడే వరకు మీరు సైలెంట్ గా ఉండండి సార్. ఆయన ఏం మాట్లాడతారో మాట్లాడినండి, ఆయన ఏం తిడతారో తిట్టండి, తర్వాత మీరు తిట్టుకుంది మీ టైం వచ్చినప్పుడు. దయచేసి శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడితే నాకు ఆన్సర్ ఇస్తాను, ఇవ్వండి సార్, నేను మాట్లాడతాను. రైట్. మధుసూదన్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు మాట్లాడేంత సేపు మీరు కామ్గా ఉన్నారు సార్, మీ సమయం వచ్చినప్పుడు మీరు చెప్తారు కానీ. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. శేఖర్ రెడ్డి గారు చెప్పండి సార్. భూమన్ కరుణాకర్ రెడ్డి గారు తిరుపతిలో ప్రాయశ్చిత్త హోమాలు చేస్తూ భారీ కటౌట్లు పెట్టి ఫ్లెక్సీలు పెట్టిన మాట వాస్తవం. రైట్ సార్. వారికి ఆపోజిట్ గా జనరల్ గా అధికారం ఉన్న తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అట్లాగే గుంటూరు కూడా అవకాశం చేసి ఉండిండొచ్చు, మేము కారనట్లా. సరే, ఎవరైనా ఈ రాష్ట్రంలో ఏ నగరంలోనైనా ఏ టౌన్ లోనైనా కొన్ని వందల ఫ్లెక్సీలు ఏర్పాటవుతున్నాయి. అందరూ పర్మిషన్ తీసుకోను, అందరూ పోలీసులతో మాట్లాడి చేయట్లా, రకరకాలుగా పెడుతున్నారు. ఎందుకంటే ఇది ఒక పెద్ద రాష్ట్రము, పెద్ద దేశము, విపరీతమైన జనాభా ఉన్న పరిస్థితి. ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నాడో కనుక్కోవాలంటే అంత ఈజీ కాదు. సరే, ఎవరో పెట్టారు, పెట్టినప్పుడు ఈయనప్పుడు ఒక ఎక్స్ మినిస్టర్ అండి అంబటి రాంబాబు, ఈయన ఆ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక చిల్లర మాటలు, ఏమంటే ఈ ఫ్లెక్సీ తీయేస్తారా లేదా, లేదంటే మేము 1000 మందితో వచ్చి తీయాలా అనే మాట వాస్తవం కదా. ఆ వీడియో ప్లే చేయండి. రెండోది, మీరు రేపు సాయంత్రం లోపల ఫ్లెక్సీ తీయకపోతే మేమే వచ్చి తీస్తాం అని మాట్లాడే మాట వాస్తవం కదా. జనరల్ గా ఏం చేయాలి, మీకు ఏదైనా ఫ్లెక్సీ నచ్చలా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా, మీరు పోలీసుల సపోర్ట్ తీసుకొని దాన్ని తొలగించకుండా, ఒకవేళ అది అన్యాయం అయితే, అది చట్ట పరిధిలో లేకపోతే చేయకుండా మీరు తొలగట్టడం ఏంటండి. రెండోది, రెండో రోజు గుడికి వెళ్ళిన అంబటి రాంబాబు గారు పోలీసులు క్లియర్ గా చెప్పారు, అయ్యా ఇది శాంతి భద్రత సమస్య వస్తుంది, మీరు గుడికి వెళ్తున్నారు, గుడికి వెళ్ళి అక్కడ హోమాలు చేస్తూ లేకపోతే పూజలు చేస్తూ మీరు నేరుగా ఇంటికి వెళ్ళిపోవడం చెప్పారు. కానీ అంబటి రాంబాబు గారు ఏం చేశారండి, నేరుగా ఫ్లెక్సీ ఉన్న ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అప్పటికి ఆపోజిట్ లో చాలా మంది అక్కడ ఇతను తొందరటాడు కాబట్టి అక్కడ వాళ్ళు రెడీగా ఉన్నారు. సరే, పోయిన తర్వాత మీరు తిట్టుకోండి, తప్పు లేదు. ఇప్పుడు వాళ్ళకి ఎంత హక్కు ఉందో అంబటి రాంబాబు గారికి అంతే హక్కు ఉంది, మీరు మాడుకోండి. అలా కాకుండా చంద్రబాబు రమ్మను, వాళ్ళ రమ్మను, లకారావుతో మాట్లాడలేదా? మరి ఒక ముఖ్యమంత్రిని 50 సంవత్సరాలు తన రాజకీయ జీవితాన్ని ప్రజల కోసము దారపోసిన వ్యక్తిని, ఈ దేశంలోనే అగ్రగాములైన రాజకీయ నాయకులు ఒకడు, ఈ దేశం కోసం పరితపించిన వ్యక్తి, అట్లాగే అత్యున్నత ప్రమాణాలు రాజకీయ పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పరితపించిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని అంత అభిప్రాయం మాట్లాడితే ఎవరికైనా రక్తం ఉడకదా అండి? ఒళ్ళు మండదా? ఎవరు రాడా అడగడా? ఏమండి ఇది న్యాయమైనా తప్పు అని అడగరా? నేను అంటున్నా, ఏదైనా ఒక ఊర్లో, ఇప్పుడు పెద్ద మనుషులు 100 మంది ఉంటారు ప్రతి ఊర్లో, ఏదైనా ఒక ఊర్లో ఒకటి వెళ్ళి ఇంకొకటి మీద రచ్చకపోయినప్పుడు లేకపోతే తిట్టేప్పుడు 10 మంది పెద్ద మనుషులు వచ్చి అడగరా, ఏందయ్యా నువ్వు చేసే పని న్యాయమైన అడగరా? సభ్య సమాజం అండి ఇది, 10 మంది అడుగుతారు. అదే రకంగానే గల్లా మాధవి కావచ్చు, అట్లాగే రకరకాల తెలుగుదేశం నాయకులు కావచ్చు, వాళ్ళ ఇంటి మీద కొన్ని వాస్తవం పోయి నిరసన వ్యక్తం చేశారు. అయ్యా నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పారు. ఈ లోపల మా కాలు బాగొట్టారు, మా ఇంట్లో బాగొట్టారు అంటే ఎవరైనా అంతమంది పోలీసులు ఉంటే అక్కడ రిప్పు పెట్టారని మాట్లాడుతున్నారే, అది జరిగే పనేనా? అంతమంది పోలీసులు ఉంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? ఇలాంటివి ఏంటంటే భర్త కాల్చి ప్రభుత్వం ముఖం మీద వేసి
మీరు దాడి చేశారు కాబట్టి నేను ఈ రోజు పరామర్శ యాత్రకు వస్తానంటాం అనేది ఎంతవరకు సబబు? రెండో విషయం, జోగి రమేష్ విషయము, కల్తీ మద్యం కేసులో నగేష్ గారు వినాలి. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. జనార్దన్ రావు అనే ఆయన A1, ఆయన ఇచ్చిన వాంగ్మూలంతోనే ఆయన అరెస్ట్ అయ్యాడు. సరే, జోగి రమేష్ ఏమంటున్నారు? అయ్యా నా మీద అన్యాయమైన కేసు పెట్టారంటున్నారు. మరి జడ్జి గారు 77 రోజులు ఎందుకు ఇవ్వాలంటే తెలియదు. అంటే జడ్జి గారికి దీంట్లో ఎంతో కొంత న్యాయం ఉందని అనిపిస్తుంది కదా అన్ని రోజులు జైల్లో ఉంచారు. లేకపోతే 2 రోజులకో 5 రోజులకో 10 రోజులకో బయట రావాలి కదా జోగి రమేష్. నేను అంటున్నా, నీ మీద కేసు పెట్టింది సరే, నీకు అన్యాయం అనిపించింది, ఏం చేయాలి? చట్టపరంగా న్యాయపరంగా కోర్టులో వాదించుకోవాలి. కోర్టులో ఆధారపడి నువ్వు బయటకు రావాలి. అంతేగాని చంద్రబాబు నాయుడు ఒరే నువ్వు రా, రే లోకేష్ రా, నేను మీ ఇంటికి రమ్మంటావా, నువ్వు మా ఇంటికి వస్తావా, నీకేమైనా చిప్పు తప్పిందా, నీకు ఒళ్ళు తగ్గిందే కానీ పువ్వు తగ్గలేదు, ఏంటంటే బజారు మాటలు? ఇంతకన్నా ఘోరంగా మాట్లాడారు. నేను చెప్పలేని కొన్ని విషయాలు. ఇలా మాట్లాడడం వల్ల ఎవరు రెచ్చిపోరా? ఏమంటే ఒక ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉంటే ఆయన బిడ్డలో ఆయన బంధువులు ఆయన మీద అట్లా తిరిగితేనో లేదా ఆయన ఎవరైనా తిరిగితేనో కానుకో ఉంటారా? మళ్ళీ మీరు దాడి చేసామని మీరే మాట్లాడతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎవరు మీరు పోయి దాడి చేయండి ఎవరికి చెప్పరండి. ఇది ఆ సభ్యత ఉన్న పార్టీ కాదండి. ఎవరో ఒకరు ఒలుమని నోడు పరిగెట్టి పోయినాడు అనుకోండి, మేమే వాళ్ళ బొమ్మని పరిగెట్టమని చెప్పం కదా. సరే పోయినారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము వారందరి మీద కేసులు పెట్టింది. జోగి రమేష్ ఇంటి మీద పోయిన వ్యక్తులు 11 మంది మీద కేసు పెట్టింది. అట్లాగే అంబటి రాంబాబు గారి ఇంటి మీద పోయిన వ్యక్తుల మీద కేసు పెట్టారు, చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ అవాస్తవాలు లేవండి. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళే రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని కావచ్చు, ప్రభుత్వ అధినేతలు కావచ్చు, వారే ఈ రకంగా పరామర్శ యాత్రలు లేవండి. పరామర్శ యాత్ర పోయినోడు ఎంత బాధాకరంగా పోవాలండి, ఎంత సీరియస్ గా పోవాలండి. పూలు వెలిగించుకుంటూ ఏమంటే పెళ్లికి వెళ్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? పెళ్లికి వెళ్తున్నాడా? బైకుల మీద విన్యాసాలు చేస్తూ చెడ్డా పట్టుకొని జైలు పలుకుతూ పరామర్శ యాత్రకు పోయే వ్యక్తి ఒక ఇంట్లో ఇబ్బంది కలిగినప్పుడు ఎంత బాధాకరమైన పరిస్థితి అంటే అది. ఎంత బాధ ఉన్న మనసుతో పోవాలండి వాళ్ళ ఇంటికి. అట్లా పోయారని అన్నా. నేను అందుకనే అంటున్నా దండయాత్రని, నేను అందుకనే అంటున్నా రాజకీయ యాత్రని. ఏమంటే నిన్న 2 మంది చనిపోయారు కదా నగేష్ గారు, నేను మీతోనే మాట్లాడుతున్నా. నిన్న 2 చనిపోయారు, మరి వాళ్ళకి కూడా వెళ్ళలేదు జగన్మోహన్ ఈ రోజు. వాళ్ళ శవయాత్రలు కూడా వెళ్ళలేదు ఈరోజు జగన్మోహన్. అట్లాగే వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి కదా, కొంత వాళ్ళకి న్యాయం చేయాలి కదా. చేస్తారా? నిన్న సాయంత్రానికే మా బెరుగులు ప్యారెంట్ చేశారు. ఇలాంటి రాజకీయాల్లో వెళ్ళారా 29 మందికి? పుష్కరాల్లో 29 మంది ఎందుకు వెళ్ళారా చంద్రబాబు నాయుడు గారు? మీరు ఓపిక పట్టండి, మీ కళ్ళు వచ్చినప్పుడు ఏమైనా మాట్లాడుతున్నారు. బసూరెడ్డి గారు న్యాయం కాదు. రెండో మాట ఏమంటే గంజాయి బ్యాచ్ మీరు ఎట్లా ప్రోత్సహిస్తున్నారని నగేష్ గారు ఒక మాట అన్నారు నాకు. నేను అంటున్నా, ఇప్పుడు రాష్ట్రంలో కావచ్చు లేదంటే ఒక జిల్లాలో కావచ్చు, ఒక కొంతమంది దొంగలు పట్టుకుంటామండి. పోలీసులు ఉన్నారు, పోలీసులు దొంగలు పట్టుకుంటూ ఉంటారు, లేదంటే రౌడీలు అరెస్ట్ చేస్తారు. అట్లనే దొంగతనాలు అయిపోతున్నాయండి. ఇప్పుడు ఈ రోజు ఈగల్ టీమ్స్ పెట్టాం, గంజా ఎక్కడెక్కడ ఉందో అదంతా కూడా సర్చ్ చేస్తున్నాం. గంజాయి అమ్మేది మీ ఎంపీ కేసినేని చిన్ని. విజయవాడలో గంజాయి అమ్మేది మీ ఎంపీ కేసినేని చిన్ని. పట్టుకోలేదు. గంజాయి అమ్మేది మీ ఎంపీ కేసినేని చిన్ని. ఏం చెప్పేది కాదు. పులుపు సార్ నగేష్ గారు పులుపు పులి చెప్పాడు. గంజాయి అమ్మేది మధుసూదన్ రెడ్డి గారు చెప్పాడు. మధుసూదన్ రెడ్డి గారు మీరు ఒక్కసారి సమయం పెడుతున్నా. శేఖర్ రెడ్డి గారు అయిపోయిందా సార్ మీరు మాట్లాడేది? ఇంకా ఎందుకంటే టైం తక్కువ ఉంటది. సమాధానం చెప్పాలి కదా సార్. శేఖర్ రెడ్డి గారు కంప్లీట్ చేస్తే నగేష్ గారి దగ్గరికి వెళ్దాం. గంజాయి ఎందుకు దొరుకుతుంది? ప్రభుత్వం దాన్ని ఆపాలి కదా. అంటే ఎంత ప్రయత్నం చేసినా, ఎంత అడ్డుకున్నా కూడా ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి. మనకు తగినంత మంది పోలీస్ ఫోర్స్ లేరు. ఇక దాంట్లో పోతే ఒక 2-3 గంటలు డిబేట్ అది. శేఖర్ రెడ్డి గారు మీరు కంప్లీట్ చేస్తే నగేష్ గారి దగ్గరికి వెళ్దాం. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు ఇచ్చారండి మీరు ఈ చాటర్ బాక్స్ ని. మీరు కూడా వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. దయచేసి వ్యక్తిగతంగా ఎవరు వెళ్ళొద్దు. మాట్లాడాలనుకుంటే నాని గారితో మాట్లాడండి.
ఓకే మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మధుసూదన్ రెడ్డి గారు, ప్లీజ్. నగేష్ గారు మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, నగేష్ గారు మీరు కంటిన్యూ చేయండి. మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, పార్టీ కోసం మాట్లాడండి, ఎందుకు పర్సనల్ గా మాట్లాడారు? శాఖర్ రెడ్డి గారు నేను మాట్లాడుతున్నాను, మధుసూదన్ రెడ్డి గారు నేను మాట్లాడుతాను, ఒక్క నిమిషం నాకు అవకాశం. మొన్న కూడా కుక్క అన్నాడు సార్, కుక్క అన్నాడు ఈ మనిషి. మధుసూదన్ రెడ్డి గారు ఒకసారి, Right, sir. మధుసూదన్ రెడ్డి గారు నేను సార్, మాట్లాడుతాను. personal చూసుకోండి సార్, please. మధుసూదన్ రెడ్డి గారు ఒకసారి మన పర్సనల్ గా వెళ్ళకూడదు ఎవరను. సార్ 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 ప్లీజ్. సార్ మీరు పర్సనల్ గా వెళ్ళొద్దు దయచేసి. శాఖర్ రెడ్డి గారు మీరు కొన్ని క్వశ్చన్లు వేశారు, మీరు చెప్పిందానే నేను చెప్పాను. జగన్ యాత్రలోకి గంజాయి బ్యాచ్ వచ్చిందని అన్నారు. గంజాయి బ్యాచ్ వస్తే పోలీసులు ఏం చేస్తారని నా ప్రశ్న, ఫస్ట్ వన్. ఇక రెండోది, తెలుగుదేశం పార్టీని నేను 95 నుంచి చాలా క్లోజ్ గా చూస్తూ ఉన్నాను. నాకు ఇంకా చెప్పాలి, వైసీపీలో కన్నా టీడీపీలోనే ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు, మినిస్టర్స్ కానీ, ఎక్స్ మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేలు కానీ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ తప్పిందా నా ప్రశ్న ఇది. ఎందుకంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో అధినాయకుడు ఏం చెప్తే అధినాయకుడు పర్మిషన్ తీసుకుని వెళ్ళేవారు. అంటే అధినాయకుడు మాట కూడా వెనకండి ఇళ్ల మీద దాడికి వెళ్తున్నారా టీడీపీ వాళ్ళు? క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 3, ఇంకా వైసీపీలో ఇద్దరు చనిపోయారు, వాళ్ళ ఇంటికి వెళ్తారా అని మీరు అడిగారు. ఆయన వెళ్తాడా వెళ్ళడా దాన్ని రాజకీయ యాత్రగా మార్చుకుంటే వాళ్ళ పార్టీ విషయం వాళ్ళ ఇష్టమే. తప్పండి. ఇక వాళ్ళ ఇష్టం సార్, వాళ్ళ ఇష్టం, వాళ్ళ సార్, complete చేయండి. అలాగే సార్ శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, లెట్ మీ కంప్లీట్. Complete చేయండి. మీరు మాట్లాడించారు, నేను విన్నాను కదా, నేను మాట్లాడి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఆయన కార్యకర్తలని దగ్గరికి వెళ్తాడా వెళ్ళడా, కొంతమంది నెగ్లెక్ట్ చేస్తాడా, పార్టీని వదిలేసుకుంటాడా, పార్టీని పెంచుకుంటాడా అనేది ఆయన ఇష్టం. రైట్. నష్టపరిహారం 10 రూపాయలు ఇచ్చుకుంటాడా, 1 కోటి రూపాయలు ఇచ్చుకుంటాడా, అది ఆయన ఇష్టం. ఇక తెలుగుదేశం పార్టీ ఈ మధ్యకాలంలో క్రమశిక్షణ తప్పింది అనేది నా అభిప్రాయం, నా ఆరోపణ కూడా, వాస్తవం కూడా. ఎందుకంటే మీరు అంటున్నారు కొంతమంది అధినాయకుడిని తిడితే వెళ్ళిపోతారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పరారు. చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా నాకు బాగా తెలుసు. మరి అలాంటి క్రమశిక్షణ కలిగిన నాయకుడు ఆధ్వర్యంలో పనిచేస్తున్న కార్యకర్తలు అదుపు తప్పారా? తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ తప్పిందా? ఇది నా ప్రశ్న. ఇక గంజాయి బ్యాచ్ కోసం పోలీసులు ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. నాకు అవకాశం ఇవ్వండి, 24 గంటల గంజాయి లేకుండా చేస్తానన్నారు డిప్యూటీ సీఎం. ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం 24 గంటల గంజాయి లేకుండా చేస్తున్నారు. ఈ రోజు కూడా గంజాయి రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ. సో ఇవన్నీ వైఫల్యాలు. ప్రజల కోసం మాట్లాడండి. ఇప్పుడు ఆయన యాత్ర చేసుకున్నాడా, ఇద్దరు చనిపోయారా, అదంతా వాళ్ళ పార్టీ హెడేక్. ఇక ఇళ్ల మీద దాడి చేసిందని ఖచ్చితంగా ఖండించేస్తుంది. ఇక మీరు అన్నారు కరుణాకర్ రెడ్డి గారు, బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి ద్వారా గొడవ మొదలైందన్న. నిజంగా ఆయన ఫ్లెక్సీలో తప్పు పెట్టుంటే పోలీసులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తున్నారు? మీ చేతిలోనే కదా ప్రభుత్వం ఉంది. 2 నిమిషాల పని కదా అరెస్ట్ చేయడం. ఇక జోగి రమేష్ గారు 70 రోజుల వరకు ఆయనకి బెయిల్ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా 50 రోజుల పైనే ఉన్నారు కదా. అవన్నీ లీగల్ ఇష్యూస్, మనం మాట్లాడకూడదు. అది ఎన్ని రోజులు ఉంటారు ఏంటనేది. కాబట్టి నా ప్రశ్న ఏంటంటే, ఫస్ట్ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ తప్పింది. రెండోది, గంజాని కంట్రోల్ చేయడంలో 24 గంటల్లో కంట్రోల్ చేస్తా ఉన్న ప్రభుత్వం 18 నెలలైనా కంట్రోల్ చేయలేదు. ఇక ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు తిరుపతి లడ్డు విషయంలో సిట్టు నిజంగా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తాయి, ఇక్కడ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. దాన్ని ఏమనాలి? బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఫ్లెక్సీ తప్పు పెడితే ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి, లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి. ప్రభుత్వం మీ చేతిలోనే ఉంది కదా. ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు ఆందోళన చేయడం పెట్టింది రోడ్ల మీకు వచ్చి. అది చాలా విచిత్రంగా ఉంది. ఎప్పుడు లేదు ఈ నాళ్ళ రాజకీయాల్లో, ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో అధికార పక్షంలో ఉన్నటువంటి కార్యకర్తలు రోడ్డు మీకు వచ్చి నిరసన తెలిపింది లేదు. నిరసన తెలుస్తున్నారంటే ఆ ప్రభుత్వం మీద ఆ కార్యకర్తలకు నమ్మకం లేదా? అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన మీద, పవన్ కళ్యాణ్ గారి పాలన మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నమ్మకాలు లేక వాళ్ళు రోడ్ల మీకు వచ్చి నిరసన తెలియజేశారా? వీటికి సమాధానం చెప్పండి. ఓకే, ఇప్పుడు మీరు క్రమశిక్షణ అంటున్నారండి. నేను ఒకటే అంటున్నా, 2019 ముందర ఉన్న రాజకీయాలు వేరు, తర్వాత రాజకీయాలు వేరు. 2019 ముందర కొంత సమయంతో తర్వాత క్రమశిక్షణతో నడిచిన రాజకీయాలండి. అప్పుడు కాంగ్రెస్ వ్యక్తులు కావచ్చు, లేదంటే జగన్మోహన్ సంబంధించిన వ్యక్తులు కావచ్చు, కొంత ఇప్పటికన్నా బెటర్ గా ఉన్నారు. ఎప్పుడైతే 2019 తర్వాత ఈ అన్యాయమైన పరిపాలన మనం చూసామో, వాటెవర్ అంటే ఆయన మధుసూదన్ బాగా బాధపడతాడు, దయచేసి ఆయన ఆగండి. ఇప్పుడు ఈ అన్యాయమైన పరిపాలన చూసామో, ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అంత అన్యాయంగా మాట్లాడము, వేరే వ్యక్తులతో కలపడము, రండి అదే మాట్లాడుతున్నా. రెండోది, రకరకాలుగా అరెస్ట్ చేయడము. మాట్లాడతాడు, అసెంబ్లీకి పోతాడు, రాజారెడ్డి దగ్గరికి పోతాడు. మీ దగ్గరికి వస్తున్నాం, మీ దగ్గరికి వచ్చిన మీరు చెప్తే మధుసూదన్ రెడ్డి గారు. సార్ శేఖర్ రెడ్డి గారు తొందరగా కంప్లీట్ చేయండి సార్, మనకు సమయం తక్కువ ఉంది. రకరకాలుగా అరెస్ట్ చేయడము, ఇబ్బంది పెట్టడము, యాక్ట్ 30 అనే ఒక యాక్ట్ తెచ్చి ప్రతిపక్ష నాయకుల మీద భీకరంగా అణిచివేయడము,
బయట అసలు కనీసం 5 సంవత్సరాల్లో ఎవరైనా బయటకు వచ్చి ధర్నా చేశారండి? ఒక నిరసన వ్యక్తం చేశారా? రకరకాలుగా కొట్టారండి. తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను భీకరంగా కొట్టారు పోలీసులు. ఒక వ్యవస్థను ఏ రకంగా ధ్వంసం చేయాలో ఆ రకంగా జగన్మోహన్ ధ్వంసం చేసి, ఏమండి ఇప్పుడు పట్టాభి మాట్లాడితే కరెక్టా కాదా? ఓకే మాట్లాడదాం. కానీ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ మీద అంత దౌర్జన్యం చేయడం, అట్లాగే గన్నవరంలో తెలుగుదేశం పార్టీ మీద అంత దౌర్జన్యం చేయడం, ఇప్పుడు ఇవన్నీ కూడా అందరికి బాధ ఉంటుందండి మనసులో. మీరు అంటున్నారు క్రమశిక్షణ గల పార్టీ అని. ఒక స్థాయి వరకు ఎవడైనా ఓపిక పడతాడు, కానీ స్థాయికి మించి మన కంట్రోల్ చేయని పరిస్థితుల్లో ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు ఏం చేస్తారండి? ఇప్పుడు ఎదుటివాడు ప్రశాంతంగా ఉంటాడు, మంచోడు. ఇప్పుడు నగేష్ గారు మంచోడు, ఆయనతో మంచిగా మాట్లాడతాం. మధుసూదన్ రెడ్డి చాటర్ బాక్స్, అట్లాగే మాట్లాడతాం. సార్ ప్లీజ్ రెండు ఎవరు ఎట్లాటోళ్ళు ఆ రకంగా మాట్లాడతారు. కానీ సార్ శేఖర్ రెడ్డి గారు సారీ ఫర్ ద ఇంటరప్షన్. అంటే 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమ పాలన చేసింది కాబట్టి మీరు కూడా అక్రమ పాలన చేస్తున్నారని ఒప్పుకుంటున్నారా? చేయట్లే. నేనేమంటున్నానంటే మీరు చేసేది ఏంటి ఇప్పుడు? ఇప్పుడు దౌర్జన్యాలే కదా మీరు అంటున్నారు కదా. కాదు, పల్నాడులో 200 కుటుంబాలు బయటికి పోయి బతుకుతున్నాయి సార్. సార్ మనం మీరు ఆ పాలనలో ఉన్నారా? ఒక నిమిషం. ఒక మాట నేనేమంటున్నానంటే 5 సంవత్సరాల పరిపాలన చూశారు, నిర్బంధాలను చూశారు, ఇబ్బందులు చూశారు, బాధలను చూశారు. అయినా ఈ 19 నెలలుగా ఎక్కడ ఎవరు మాట్లాడలేదు. కానీ ఈ రోజు రాష్ట్రాధినేతలు మాట్లాడేటప్పటికీ బాధ వస్తుంది. అయినా ఏం చేశారు మా వాళ్ళు? అంబటి రాంబాబు ఇంటి ముందుకు వెళ్ళి నిరసన వ్యక్తం చేశారు. మేము క్షమాపణ చెప్పండి అని అడిగారు. దాంట్లో తప్పేముందండి? ఇంట్లో లోపలికి వెళ్ళారు, చంపడానికి వచ్చారనే మాటని ఎలా మాట్లాడతారండి వైసీపీ నాయకులు? నాకైతే అర్థం కాదు. ఏముంది? ఒకటి. రెండో మాట ఇక్కడ ఒక స్థాయి వరకు ఎవరికైనా అధికారం ఉంటుంది, ఒక స్థాయి వరకు ఎవరికైనా కంట్రోల్ ఉంటుంది. ఏ పార్టీ అధినేతకైనా శృతి మించింది అనుకోండి, ఎవరికి వాడు ఇండివిజువల్ గా మారే పరిస్థితి ఉంటుంది. నేనేమంటున్నా అంటే ఇది 1 కోటి మంది కార్యకర్తలు ఉన్న పార్టీ. ఇది ఒకరు ఇద్దరు కాదండి. ఎక్కడో రాష్ట్రంలో ఏదో ఒక మూల, ఎక్కడో ఒక దగ్గర ఎవడో ఒకడు ఆ స్వరాజ్ మూవ్మెంట్ లో పోయి పరిగెట్టి ఒక నిరసనో లేకపోతే ఇంకోటో జరిగింది అనుకోండి, దాన్ని పార్టీకి ఆపాదించడము, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు అనేది కరెక్ట్ కాదు. పార్టీ ఎమ్మెల్యే వెళ్ళినా సరే అది పార్టీకి ఆపాదించకూడదు. ఒక పార్టీ ఎమ్మెల్యే వెళ్ళినా ఆపాదించకూడదు. ఎవరు ఏమండి గల్లా మాధవి గారిని ఎవరైనా చెప్పారా? పొమ్మని ఎవరైనా ఆదేశించారా? ఆమెకే ఆమె పరిగెట్టుకెళ్ళింది. ఎందుకంటే ఆమె సంబంధించిన జ్యుడిషియల్ లో జరిగింది, పరిగెట్టుకెళ్ళింది ఆమె. అది ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మీ ఇంట్లోనే నేను అడుగుతున్నా ఓపెన్ గా, మీ ఇంట్లోనే మీ ఫాదర్ నో లేకపోతే ఇంకొకరిలో ఎవరో తిట్టారు, మీరేం చేస్తారు? వెంటనే అక్కడ మీది పోరా, ఏమయ్యా ఇది నీకు న్యాయమా ధర్మమా ఇలా మాట్లాడతాం అడగరా? అలా అడగడం కూడా తప్పే అంటే దాన్ని దాడేంటి ఎలా అండి? మత్స్యన్ రెడ్డి గారు చెప్పండి సార్. మత్స్యన్ రెడ్డి సార్ చెప్పండి. ఇప్పుడు సార్ చెప్పండి. శేఖర్ రెడ్డి గారు మీరు సైలెంట్ ఉండాలి. సార్ కంప్లీట్ అయిన తర్వాత మీ దగ్గరకు వస్తాం. సార్ చెప్పండి సార్. సార్ మధుసూదన్ రెడ్డి గారు చెప్పండి. మాట్లాడదంతా మీరు వింటున్నారు సార్, మీరు వింటున్నారు, విశ్లేషకులు కూడా వింటున్నారు. రైట్ సార్ చెప్పండి. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో జరిగేటువంటి దౌర్జన్యాలు మీరు చూసారంటే ఆయనకి అసలు కనిపిస్తున్నాయో అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు రమేష్ ఇంటి పైన బాంబు వేశారు, ఏది పెట్రోల్ బాంబు వేశారు. మీ టీవీలో కూడా విషయాలు వచ్చాయి సార్, వైకే టీవీలో కూడా విషయాలు వచ్చాయి. అంబటి రాంబాబు ఇంటికి పోయి 5 కార్లు ఏ విధంగా ధ్వంసం చేశారో, పూల కుండీలెత్తి కార్ల మీద ఏ విధంగా చేశారో అన్ని టీవీలో లైవ్ లో వచ్చాయి. మరి ఇప్పుడు కూడా దాంట్లో దాడి జరగలేదనేటువంటిది ఎంత అవాస్తవం. ఈ రోజు హైదరాబాద్ కేబిహెచ్పిలో, పల్నాడులో ఇంచుమించుగా 1000 కుటుంబాలు కేబిహెచ్పిలో ఉన్నాయి. 1000 కుటుంబాలు ఇప్పుడు సార్ చెప్తున్నారు కేబిహెచ్పిలో ఉన్నాయి. సాక్షాత్తు కేబిహెచ్పిలోనే 1000 కుటుంబాలు ఉన్నాయి, పల్నాడు కుటుంబాలు. మొన్న సల్మాన్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబాన్ని చూడటానికి అని చెప్పి ఒక్కసారి హైదరాబాద్ నుంచి పల్నాడుకి పోతే అతన్ని అక్కడే మర్డర్ చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే, ఇటువంటి అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉంటే ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎంత నిమ్మకు నీరెత్తినట్టుంది. అసలు ఈ కార్యకర్తలంతా కూడా అసలు ఏంటి, మాకు అధినేతకు సంబంధం లేదు, మేము చేస్తామంటున్నారు. అంటే ఇప్పుడు కరెక్ట్గా అడిగారు, మన విశ్లేషకులు అయితే కరెక్ట్గా అడిగారు, మీకు ఎమ్మెల్యే చేసినా కూడా దానికి సంబంధం లేదంటే ఒకే మాట చెప్తున్నారు. మాధవి చేసినా కూడా మాకు సంబంధం లేదు, ఎవరు చేసినా సంబంధం లేదు. ఇప్పుడు అనవసరం చేసింది సంబంధం లేదు, గల్లా మాధవి చేసింది సంబంధం లేదు, ఎవరు చేసింది సంబంధం లేదు, లోకేష్ చేసింది కూడా సంబంధం లేదు చంద్రబాబుకి. ఎందుకంటే అదంతే ఆ పార్టీలో ఉండే విధి విధానం అట్టే ఉంటుంది. ఇప్పుడు రమేష్ని ఒక ముద్దాయిగా చిత్రీకరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. అసలు రమేష్ చేసిన తప్పేందో మీకు తెలుసు. అసలు దీనికి ఎప్పుడు వ్యక్తమయ్యారో తెలియదు, కానీ రమేష్ చేసినటువంటి తప్పు ఏంది అనేటువంటిది ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఏం కేసు అది, ఎక్కడ జరిగింది,
బులకల్ చెరువు అనేటువంటి ఒక ఊర్లో తంబళపల్లి నియోజకవర్గంలో ఒక మద్యం తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రైట్ ఎవరు ఏర్పాటు చేశారు? తెలుగుదేశం నాయకులు ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి అనేటువంటి వారి సమక్షంలో జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి ఏర్పాటు చేశాడు. ఎందుకు ఏర్పాటు చేశాడు? అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి యొక్క ప్రోత్సాహంతో వీళ్ళిద్దరు జనార్దన్ రావు గాని ఈ యొక్క జయచంద్రారెడ్డి గాని ఇద్దరు అక్కడికి వచ్చారు. జయచంద్రారెడ్డి కూడా టికెట్ ఇప్పించడం కూడా సురేంద్ర నాయుడే. అసలు సురేంద్ర నాయుడు ఎవరు తెలుసా? ఇద్దరు కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు జంట హత్యలు చేస్తే అతనికి జిల్లా కోర్టు హైకోర్టు కూడా యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తే 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్షమాభిక్ష పెట్టి తీసుకొచ్చినటువంటి వ్యక్తి సురేంద్ర నాయుడు. ఈ సురేంద్ర నాయుడు చంద్రబాబుకు చెప్పి జయచంద్రారెడ్డి టికెట్ ఇప్పించి జయచంద్రారెడ్డి ఫ్రెండ్ ఏదైతే జనార్దన్ రావు ఇద్దరు కూడా నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీ పెట్టి అక్కడ రన్ చేసి అక్కడి నుంచి నకిలీ మద్యాన్ని కోట్ల రూపాయలు ఈ యొక్క కరకొట్టకి పంపిస్తే అది వదిలేసి దాన్ని పక్కన పెట్టి దానికి ఇలా మన జోగి రమేష్ కి సంబంధం పెట్టి జోగి రమేష్ నమస్కరిస్తారు. అసలు జోగి రమేష్ మీద వచ్చిన ఫస్ట్ అభియోగం ఏంటో తెలుసా? నకిలీ మద్యం కేంద్రాన్ని పెట్టించిందే జోగి రమేష్ జనార్దన్ రావు చెప్పి. అంటే జనార్దన్ రావు ఇంటికి వెళ్ళి నువ్వు నకిలీ మద్యం కేంద్రం పెట్టు, ఆ తర్వాత నేను 3 కోట్లు ఇస్తాను, ఈ నకిలీ మద్యం కేంద్రం నడుపుతా ఉంటే నేనే పట్టిస్తాను, అప్పుడు చంద్రబాబు నాయుడికి చెడ్డ పేరు వస్తుంది, మనం చంద్రబాబు నాయుడిని కార్లో కలిపేద్దాం అని చెప్పి జోగి రమేష్ జనార్దన్ రావు గడ్డేపల్లి జనార్దన్ రావుకి చెప్పి ఆ మద్యం కేంద్రం పెట్టించారని చెప్పని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కేంద్రం యొక్క చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ కి అభియోగాలు. వీటిలో ఏదైనా నిర్ధారణ అయిందా? మళ్ళీ తిరిగి దాన్ని ఏం చేశారు? అసలు నకిలీ మద్యం కేంద్రం పెట్టిందే జోగి రమేష్ అంటున్నారు. అసలు విచక్షణ జ్ఞానంతో కోల్పోయి వీళ్ళ నాయకులకి సాక్షాత్తు ఇద్దరు వ్యక్తులను హత్య చేసి హైకోర్టు తీర్పిచ్చి 14 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినటువంటి వ్యక్తికి క్షమాభిప్తం ఇచ్చి సిగ్గు లేకుండా బయటకు తీసుకుంటే అతని చేత ఇటువంటి వ్యాపారాలు చేపించి అతన్ని పక్కన పెట్టి మా నాయకుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని జోగి రమేష్ ని ఈ విధంగా అబాస్ పాలు చేయడం అనేటువంటి చంద్రబాబు నాయుడు యొక్క మంచితనం అయింది. ఇది మీరు ప్రజలు చెప్పాల్సిన అవసరం లేదా? ఈ విధంగా ఒక వెబ్సైట్ రమేష్ మాట్లాడితే అవును న్యాయానికి తెలుస్తున్నాడు. ధర్మం అయితే మీరు రండి ఒక దేవుడి దగ్గరికి వెళ్దాం ప్రమాణం చేద్దాం అంటున్నాడు, మీరు రావట్లేదు. అది తప్పుగా తీసుకుని మీరు రమేష్ ఇంటి పైన ఈ విధంగా దాడి చేయనేటువంటిది ప్రజాస్వామికమా? సరే రమేష్ కానీ లేకుంటే ఇంకొకరు కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ లేకుంటే అంబట్ రాంబాబు గారు కానీ ఎవరైనా సరే తప్పు చేశారు. చట్టం ఎవరి చేతిలో ఉంది? పోలీసులు ఎవరి చేతిలో ఉన్నారు? వ్యవస్థలు ఎవరి చేతిలో ఉన్నాయి? ముఖ్యమంత్రి ఎవరు? మంత్రులు ఎవరు? అంతా మీ వాళ్ళే కదా. మరి పెట్టండి, వాళ్ళు లాగండి, కోర్టుకు లాగండి, శిక్ష అయ్యండి, జైల్లో పెట్టండి, ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా మీరు పరిపాలన చేయండి. మేము కూడా దాన్ని సపోర్ట్ చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కానీ ధర్మానికి న్యాయానికి చట్టానికి అతీతం కాదు. చట్టపరంలోనే ఆయన ఎప్పుడు కానీ రాజ్యపాలన చేశారు. కాబట్టి ఇటువంటి అన్యాయాలు జరిగేటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ స్పందిస్తూ వచ్చిన కార్యకర్తల మీద కేసులు పెడతాం. కార్యకర్తలకు కనీసం పుట్టినరోజు పండుగ చేయడానికి కూడా దౌర్జన్యం చేసేటువంటి ఈ ప్రభుత్వం ఎంత అన్యాయం. ఈ రోజు అంబట్ రాంబాబు పైన ఈ యొక్క జోగి రమేష్ యొక్క ఇళ్ల పైన దాడులు చేసి పెట్రోల్ బాంబులు వేసి రాళ్లు రువ్వి ఇంటి ధ్వంసం చేసినటువంటి కార్యకర్తలకి స్టేషన్ పిలిచి పంపిస్తే జగన్మోహన్ రెడ్డి యొక్క పుట్టినరోజు ఈ పండుగలో కేసులు చేసినటువంటి ఈ రోజు రిమైండ్ లో ఉంటారు. ఇదే నీతి పాలన? ఇదే ముఖ్యమంత్రి చేసినటువంటి పాలన? ఇదే 40 సంవత్సరాలు అనుకున్నటువంటి నీతి లేని పాలన? ఇటువంటి పాలనని అడిగినటువంటి వాళ్ళు ఎవరినైనా సరే అరెస్టులు, దౌర్జన్యాలు, దోపిడీలు వాళ్ళ పైన ఎదురుపరుస్తుంది. ఈ విధంగా నగేష్ గారి దగ్గరికి వెళ్దాం ఒక్క నిమిషం. సార్ నగేష్ గారు ఒక ప్రశ్న. టీడీపీ కార్యకర్తలు క్రమశిక్షణ కోల్పోయారని అంటున్నారు. అయితే నిన్న పర్యటనలో కూడా వైసీపీ కార్యకర్తలు వాళ్ళు చేసిన బైక్ ర్యాలీలు కానీ లేకపోతే 2029లో మీరు చేసే దండయాత్రకి ఎదురు చూస్తామన్న ఫ్లెక్సీలు కానీ వీటిని ప్రజలు ఎలా చూస్తారు సార్? వాటిని ఏమంటారు? క్రమశిక్షణ ఉల్లంఘించినట్టు కాదు, అది క్రమశిక్షణలోనే ఉన్నట్ట? అంటే నేనేమి వైసీపీ నాయకులేమి సొంత పూసలు అని చెప్పట్లేదు. రైట్ సార్. అంబట్ రాంబాబు గారు ఏమి కరెక్ట్ గా మాట్లాడారని నేనేం చెప్పలే. అంబట్ రాంబాబు గారు తప్పే మాట్లాడాడు. సార్ లెట్ మీ కంప్లీట్ మధుసూదన్ గారు నేను మాట్లాడతాను. అంబట్ రాంబాబు గారు తప్పే మాట్లాడాడు. అంబట్ రాంబాబు తప్పు మాట్లాడి క్షమాపణ కూడా చెప్పాడు. దాడి కూడా జరిగింది. అంటే ఇప్పుడు ఇలాగా బైక్ ర్యాలీలు చేయడం ఇవన్నీ చేయడం అనేది మీరు తప్ప రైట్ అని అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ర్యాలీలో కూడా బైక్ ర్యాలీలు అలాగే చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ర్యాలీలో కూడా సార్ ఒక్క నిమిషం సార్ నన్ను మాట్లాడండి. మధుసూదన్ రెడ్డి గారు నన్ను మాట్లాడినండి. ఇప్పుడు
ఆయన పవన్ కళ్యాణ్ గారి యాత్రలో కూడా కార్యకర్తలు అలాగే చేస్తారు, చంద్రబాబు నాయుడు గారి యాత్రలో కూడా అలాగే చేస్తారు. అది కార్యకర్తల ఉత్సాహం, అదేదో తప్పని లేదంటే దౌర్జన్యం అని దండయాత్రలని మనం అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు. అది రాజకీయ యాత్ర. అంటే తన నాయకుడికి జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ని తీసుకుని ఒక అధినాయకుడు రాజకీయంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది రాజకీయ యాత్ర. అందులో బైక్ ర్యాలీలు చేయొచ్చు, అల్లర్లు చేస్తారు, అన్ని అంటే అల్లర్లు మీన్స్ బైకులు హడావిడి చేస్తారు, ఒక అధినాయకుడు వచ్చిన ఉత్సాహంగా చేస్తారు. అది అన్ని పార్టీల్లో జరుగుతుంది. అదేదో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోనే జరిగిందని మనం చెప్పక్కర్లేదు, పిన్ పాయింటెడ్ గా దాన్ని ఏం గుచ్చక్కర్లా. అన్ని యాత్రల్లో జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగెళ్ళేవారు? చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేటువంటి కార్యకర్తలు ఎంత హడావిడి చేసేవారు? అదే హడావిడి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు కూడా చేస్తారు. దాన్ని మనం తప్పు పట్టక్కర్లా. కానీ అటువంటి చర్య వల్ల సామాన్య ప్రజానీకానికి సమయం వృధా కాదంటారా సార్? సార్ ఇప్పుడు నేను ఇక్కడ విజయవాడలో ఉంటాను. రైట్ సార్. చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంటే, డీజీపీ గారు వస్తున్నారంటే, చీఫ్ జస్టిస్ వస్తున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే, మంత్రి గారు వస్తున్నారంటే బెంచ్ సర్కిల్ దగ్గర 1.5 నిమిషాలు వెయిట్ చేయాలండి. అలాగే తెలుగుదేశం పార్టీ గతంలో పెట్టినప్పుడు మీటింగ్ బెంచ్ సర్కిల్లో పెట్టింది. నిన్న కూడా ఒక పెద్ద మీటింగ్ బందర్ రోడ్డు అడ్డంగా గవర్నమెంట్ నిర్వహించింది. రైట్. అప్పుడు సామాన్యులకు ఇబ్బంది కదా? ఇప్పుడు ఒక అధినాయకుడు వస్తున్నాడంటే అది సంస్కారం. సార్ మధుసూదన్ రెడ్డి గారు మీరు ఇన్వాల్వ్ అవ్వదు దయచేసి. నేను అడుగుతాను, నేను మిమ్మల్ని అడుగుతాను, వాళ్ళని కూడా అడుగుతాను. సో ఇప్పుడు అధికార పార్టీ ప్రభుత్వమే చాలా కార్యక్రమాలని నడి రోడ్డు మీద చేస్తుంది, మెయిన్ రోడ్డు మీద, నేషనల్ హైవేల మీద చేస్తుంది. అప్పుడు సామాన్యులు ఇబ్బంది పడతారు. అధినాయకులు అంటే ఏ రాజకీయ పార్టీ నాయకుడు వచ్చినా, ఇటు పవన్ కళ్యాణ్ వచ్చినా, ఇటు జగన్మోహన్ రెడ్డి వచ్చినా, ఇటు చంద్రబాబు నాయుడు వచ్చినా, లోకేష్ వచ్చినా, ఇంకొక మంత్రి వచ్చినా సామాన్యులకు ఇబ్బంది తప్పదు సార్, తప్పదు. కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి, పోలీసులది. వాళ్ళు ట్రాఫిక్ ని ఇప్పుడు ఒక నాయకుడు వస్తున్నాడంటే గెస్ట్ చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే ఇన్ని వేల మంది వస్తారు, పవన్ కళ్యాణ్ వస్తే ఇన్ని వేల మంది వస్తారు, చంద్రబాబు నాయుడు వస్తే ఇన్ని వేల మంది వస్తారు, ట్రాఫిక్ ని ఎలా కంట్రోల్ చేయాలనేది పోలీస్ బాధ్యత తీసుకోవాలి తప్ప మీరు ఇంతే మంది రావాలి, మీరు రావద్దు అని ఈ గేట్లు పెట్టడం కాదు. ఒక నాయకుడు వచ్చేటప్పుడు దానికి తగిన ప్రాపర్ ప్లాన్ ప్రభుత్వం చేయాలి, పోలీసులు చేయాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి యాత్రలన్నీ బాగానే జరిగాయి కదా, ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ లేవు అప్పుడు నాకు తెలిసి. ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఆ రిస్ట్రిక్షన్స్ ఎందుకంటారు రాజకీయాల్లో? మీకు ఏదైనా ప్రజలకి ఇబ్బంది కలిగే కార్యక్రమం ఏదైనా చేపడితే అప్పుడు ఖచ్చితంగా రిస్ట్రిక్షన్స్ పెట్టాలి. ఒక రాజకీయ పార్టీ తన రాజకీయ కార్యక్రమం నిర్వహించుకుంటుంటే ఎందుకు రిస్ట్రిక్షన్స్? వదిలేస్తే వెళ్ళిపోద్ది కదా. అప్పుడు మామిడి పళ్ళు యాత్రకి వెళ్ళినప్పటి నుంచి ఇప్పుడు జోగి రమేష్ యాత్ర వరకు అన్నిటికీ రిస్ట్రిక్షన్స్ ఏంటి? ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం అండి, ఇది మనం డెమోక్రసీలో ఉన్నాం. ఫస్ట్ డిక్టేటర్షిప్ లో లేము. ప్రభుత్వం ఏది చెప్తే ప్రతిపక్షం అదే వినాలనేది దాంట్లో లేదు. ఒక ప్రతిపక్షమైనా ఇంకో పక్షమైనా తప్పు చేస్తే ఖచ్చితంగా చట్టపరంగా బాధ్యత చర్యలు తీసుకోవాల్సిందే. అది జగన్మోహన్ రెడ్డి అయినా, జోగి రమేష్ అయినా, అంబటి రాంబాబు అయినా ఎవరైనా ఖచ్చితంగా చట్టానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. వాడేదో చేస్తారని ప్రభుత్వం ఒక నిబంధన పెట్టడం అనేది తప్పు అంటుంది. మనం డెమోక్రసీలో ఉన్నాం. ఆ విషయాన్ని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మర్చిపోయింది. గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ, అంత ముందున్న చంద్రబాబు ప్రభుత్వం కానీ, అంటే 2004 ముందు చంద్రబాబు ప్రభుత్వం కానీ, 2014లో వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కానీ చట్టబద్ధంగానే వెళ్ళింది. మరి ఈ 2024 తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏమొచ్చిందో నాకు అర్థం కావట్లేదు. నాకే అసలు విచిత్రంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు బట్టి రాజకీయాల దగ్గరగా చూస్తున్నాను. ఏంటి ఎలా వ్యవహరిస్తున్నాడు అంటే, జగన్మోహన్ రెడ్డి తప్పుగా వ్యవహరించాడు కాబట్టి, అక్రమంగా వ్యవహరించాడు కాబట్టి మేము కూడా అక్రమంగా వ్యవహరిస్తాం అనేది డెమోక్రసీనా? ఎక్కడ పోతున్నాం? ప్రజల్ని వదిలేసేసి రాజకీయాలు మాత్రమే చేసి దౌర్జన్యాలే రాజకీయ ఎజెండాగా చేసుకుని ఈ రాజకీయ పార్టీలు ముందుకెళ్తే రాష్ట్రం ఏమైపోద్దండి? ఫైనల్ గా రెండు ప్రశ్నలు సార్. సెంట్రల్ బడ్జెట్ లో ₹1 నిధులు తెచ్చుకోలేకపోయాం అమరావతికి. పోలవరం ప్రాజెక్ట్ కి అప్లిక్ ఇస్తారట. రాష్ట్రంలో బడ్జెట్ కి సంబంధించి సగం కూడా రాలేదు లాస్ట్ ఇయర్ తో పోలిస్తే. ఇవన్నీ మాట్లాడటం మానేసేసి కేబినెట్ సమావేశం జరిగితే భూములు ఎన్ని కేటాయించామో, రూపాయికి ఇచ్చామో, పావలాకి ఇచ్చామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి దాడులు చేస్తామో చెప్తున్నారు. అధికార పక్షం ఎలా ఉండాలో చెప్తున్నారు తప్ప ప్రజల కోసం ఎవరు మాట్లాడేది అటు వైసీపీ కానీ టీడీపీ కానీ. శేఖర్ రెడ్డి గారు చెప్తారు, ఫైనల్ చెప్పండి. ఒక 2 నిమిషాలు టైం ఇవ్వాలి, ఎందుకంటే ఇద్దరు మాట్లాడే సమాధానం చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటున్నారు ఆయన, జగన్మోహన్ రెడ్డి వచ్చిన యాత్రలకు బందోబస్తు ఇవ్వాలంటున్నారు. ఇప్పుడు ఎవరైనా అక్కడ ఉన్న ఏసీపీలో, డీసీపీలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడతారు. అయ్యా ఎంతమంది వస్తారు, ఎక్కడికి వెళ్తారు, ఏంటి అని రూట్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళు మాడుకున్నప్పుడు ఒక 5,000 మందో 4,000 మందో చెప్తారు. హఠాత్తుగా 20,000 మందిని సేకరించి
ఏమంటే ఇలా బైక్ విన్యాసాలు చేసి ఇలాగా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటే ఏ పోలీసుని ఎలా కంట్రోల్ చేయగలడు? లేదు. అక్కడేదైనా పోలీసు వాళ్ళు కొంత హడావుడి చేసో లేకపోతే వాళ్ళ మీద ఏదైనా ఇబ్బందులు పెట్టో ఆపడానికి ట్రై చేస్తే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు తప్పు చేసినా మీరే తిడుతుంది, లేదు ఎక్కువ చేసినా మీరే తిడుతుంది. ఇప్పుడు ఎదుటి వ్యక్తి మనిషిని మనస్తత్వం బట్టి అతని ప్రవర్తన బట్టే పోలీసులు కూడా ఆధారపడతారండి. ఇప్పుడు ఎవరైనా ఒక డిగ్నిఫైడ్ పర్సన్ అరెస్ట్ చేసినప్పుడు ఏదైనా ఒక ఇష్యూలో పోలీసుల ప్రవర్తన ఒకలాగా ఉంటుంది, ఒక రౌడీ షీటర్నో లేదంటే ఒక దుర్మార్గులను అరెస్ట్ చేసినప్పుడు ఇంకొకలాగా ఉంటుంది. కానీ ఇక్కడ మేము ఏమంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి అరాచకము ఇతను చేసే యాత్రలు ఎక్కడైనా ఎవరికైనా చెప్తున్నారండి? మేము ఎంతమంది వచ్చినా మీరు మద్దతు ఇవ్వాలి, మీరు సపోర్ట్ చేయాలి, మీరు అంటారు. ఎంతమంది సపోర్ట్ చేయాలి కదా, అదేంటండి అది? ఉండండి సపోర్ట్ చేయాలి కదా, ప్రభుత్వం బాధ్యత కదా. మత్స్యన్ రెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం కంప్లీట్ చేయనివ్వండి ప్లీజ్. ఇప్పుడు నగేష్ గారు మన్సూర్ రెడ్డి ఒకటే చెప్తున్నా, నీకు వినాలని టాపిక్ లో రండి ప్లీజ్. విను. నగేష్ గారు అడిగారు, నన్ను సమాధానం చెప్పలేండి. ఇంకొక మాట, ఇలా క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తుంటే ఏ పోలీసులు ఏం చేస్తారు? రెండోది, ప్రతిపక్ష నేతకు హక్కు లేదని అడుగుతారు మన నగేష్ గారు. ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఏదైనా ఒక కార్యక్రమం పెడితే అది ప్రజల కోసం పెట్టే కార్యక్రమం, దాన్ని తప్పుపట్టలేము. కానీ ఇక్కడ వ్యక్తిగతంగా చేసే యాత్ర ఇది. ఒక పరామర్శ కోసం పోతున్నాడు, పరామర్శ కోసం పోయే వ్యక్తి యాత్ర చేసేదానికి ప్రభుత్వం చేసే ఒక కార్యక్రమానికి ఎంతో తేడా అండి. ప్రజల కోసం చేసేది ప్రభుత్వ కార్యక్రమం, దాన్ని ఎవరు తప్పుపట్టలేం. ఇక్కడ ఏంటి, నీ పరామర్శ కోసం పోతున్నావు, దానికి తగిన రిస్ట్రిక్షన్స్ లిమిట్స్ ఉంటాయి. అంటే మీరు రోడ్డు మీద పెట్టారు కదా అని మేము కూడా అట్లాగే కూర్చుంటాము. ఇప్పుడు నేను ఒకటే అంటున్నా, ఇప్పుడు మీరు అంటున్నారు సీఎం గారు వస్తే 15 నిమిషాలు ఆపారండి. ఇప్పుడు నేను పోతే ఆపుతారా? మేడం ఈ సైడ్ పోతే ఆపుతారా? ఇప్పుడు ప్రతిదానికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, వాళ్ళ స్థాయి బట్టి, అర్హత బట్టి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అదే ప్రధానమంత్రి గారు వస్తే 2 గంటలు ఆపుతారు. ఇప్పుడు అవి ఆపకుండా మంత్రి గారు అంటే వాళ్ళకున్న పనులు, వాళ్ళు బిజీ, అవన్నీ కూడా ఆలోచించాలి. ఇప్పుడు నేనేమంటున్నా, 1 గంట 1.5 అని 6 గంటల పాటు మీరు దాన్ని ఒక ఉద్యమం లాగా తీసుకెళ్తే దాన్ని ఏమనాలి? రెండో మాట, మీరు ఇంకో మాట అన్నారు నగేష్ గారు. ఇప్పుడు కల్తీ మద్యం ఏమండి, కల్తీ మద్యం జోగి రమేష్ అనే వ్యక్తి జనార్దన్ రావుకు క్లోజు. జనార్దన్ రావు వాంగ్మూలం ఇచ్చాడు, ఆ వాంగ్మూలం ప్రకారం అరెస్ట్ చేశారు. ఇప్పుడు మేమే మన్సూర్ రెడ్డి గారు దయచేసి వినండి. జనార్దన్ రావు జోగి రమేష్ మధ్యలో మేమైనా ఫ్యాబ్రికేట్ చేశామా? వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ కానీ, వాళ్ళ మధ్య జరిగిన క్యాష్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, రకరకాలు ఏవైతే జరిగాయో అవన్నీ మేమైనా ఫ్యాబ్రికేట్ చేశామా? వామూల ఆధారంగానే జోగి రమేష్ మీరు బట్టగాల్చి ముఖాన్ని వేస్తారు, మాట్లాడితే ఒప్పుకోరు. నుంచి మీకు తెలిస్తే మాట్లాడండి. నగేష్ గారు పద్ధతేనా? ఇది పద్ధతేనా నగేష్? మీరు ఒక్క నిమిషం మాట్లాడుతున్నారు, అవకాశం ఇస్తుంది సార్. మాట్లాడతారు ఒకసారి. ముగ్గురికి వెరీ థ్యాంక్ యూ సార్, డిబేట్ లో పాల్గొన్నందుకు వెరీ థ్యాంక్ యూ సార్. సార్ ఇలా కొట్టుకుంటే ప్రజలకి నిజాలని తెలియ అవకాశం ఉండదు సార్. రైట్, ఇది అప్డేట్స్ చూస్తున్నట్టు వైకే న్యూస్, ఇది తెలుగు వారి గుండె చప్పుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel